ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో సరికొత్త ప్రతివ్యూహాలతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడ్డాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి పరిపాలన సాగిస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నట్లు కనిపించిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఒక అత్యంత కీలకమైన హై లెవెల్ సమావేశం జరిగింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీ కేవలం ఒక సాధారణ సమీక్షా సమావేశం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దశను మార్చేలా జగన్ ఒక సరికొత్త పొలిటికల్ ఫార్ములాను ఇక్కడ ఆవిష్కరించారు. ఇదే సర్ ఎస్ఐఆర్ వ్యూహం. ఈ తాడేపల్లి కాన్క్లేవ్ ప్రాధాన్యతను మనం గమనిస్తే పార్టీలోని అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం ఈ సమావేశానికి హాజరైంది. పార్టీ ఒరిజినల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ లీడర్షిప్ అంతా ఒకే తాటిపైకొచ్చి భవిష్యత్తు పోరాటానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్న సందర్భం ఇది. ఎన్నికల ఓటమి తర్వాత క్యాడర్లో ఒక విధమైన స్తబ్దత నెలకొందనేది వాస్తవం. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కొంత నిరాశలో ఉన్న తరుణంలో వారిలో నూతన ఉత్తేజాన్ని నింపటం, మేమున్నామనే భరోసాను ఇవ్వడం ఈ సమావేశం యొక్క మొదటి ప్రాధాన్యతగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమాలతో బిజీగా ఉంది. కూటమి ప్రభుత్వం తమ విజయాలను, పాలనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటే దానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయటానికి జగన్ ఈ సమయాన్ని ఎంచుకోవటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక అసలు విషయానికొస్తే జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన ఆ సరికొత్త విధానం ఏంటి? సర్ అనే 3 అక్షరాల వెనుక ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? దీన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇందులో మొదటి అక్షరం ఎస్ అంటే స్టేట్ లెవెల్ ఫెయిల్యూర్స్, అంటే రాష్ట్ర స్థాయి వైఫల్యాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను, ముఖ్యంగా సూపర్ 6 పథకాలను అమలు చేయటంలో ప్రభుత్వం ఏ విధంగా వెనుకబడిందో ప్రజలకు వివరించడమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వంటి ఆకర్షణీయమైన పథకాలను కూటమి ప్రకటించింది. అయితే ఈ హామీలు అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని, బడ్జెట్ కేటాయింపుల్లో ఉన్న లోపాలను వైసీపీ అస్త్రంగా మార్చుకోబోతోంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ వ్యవహారం, ఉచిత ఇసుక విధానంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు మరియు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను రాష్ట్ర స్థాయి వైఫల్యాలుగా గుర్తిస్తూ వీటన్నిటిపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని జగన్ తన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలను కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం చేయకుండా గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చర్చ మొదలు పెట్టాలని జగన్ ఆలోచన. ఈ వ్యూహంలో 2వ కీలకమైన అక్షరం ఐ. ఐ అంటే ఇన్స్టిట్యూషనల్ టార్గెటింగ్, అంటే ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకుంటూ ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు మరియు కింది స్థాయి కేడర్పై రాజకీయ పరమైన దాడులు జరుగుతున్నాయని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నిరంతరం ఆరోపిస్తోంది. పోలీస్ శాఖను లేదా ఇతర ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఈ సమావేశంలో తీవ్రంగా ప్రస్తావించారు. ఈ ఇన్స్టిట్యూషనల్ టార్గెటింగ్ ను ఎదుర్కోవడానికి జగన్ ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినా లేదా అక్రమ కేసులు నమోదైనా పార్టీ లీగల్ సెల్ ద్వారా వారికి పూర్తి స్థాయి ఉచిత న్యాయ సహాయం అందించాలని నిర్ణయించారు. నాయకులు కేవలం తమ నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం కాకుండా బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించటం, వారికి ధైర్యం చెప్పడం ద్వారా క్యాడర్లో నమ్మకాన్ని పెంచాలని భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే వాటిపై కూడా చట్టపరమైన పోరాటం చేయటానికి వైసీపీ వెనకాడబోదని ఈ వేదిక ద్వారా స్పష్టం చేశారు. ఇక ఈ ఫార్ములాలో ఆఖరి అక్షరం అత్యంత వ్యూహాత్మకమైన అక్షరం ఆర్.
ఆర్ అంటే రీజనల్ గ్రీవియన్సెస్ అంటే ప్రాంతీయ సమస్యలు లేదా స్థానిక అసంతృప్తులు. రాజకీయాల్లో ఎప్పుడూ రాష్ట్ర స్థాయి సమస్యల కంటే స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలకే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఏ జిల్లాకు ఆ జిల్లాకు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం విడివిడిగా స్థానిక సమస్యలపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉండొచ్చు, మరో ప్రాంతంలో స్థానిక నీటిపారుదల ప్రాజెక్టు పనులు నిలిచిపోయి ఉండొచ్చు, ఇంకొక చోట ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రాకపోవడం లేదా పంట నష్టపోయిన రైతులకు సాయం అందకపోవడం వంటి సమస్యలు ఉండొచ్చు. ఈ స్థానిక అసంతృప్తులను అంటే రీజనల్ గ్రీవియన్సెస్ ను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు స్థానికంగానే నిరసనలు, ధర్నాలు చేపట్టాలి. దీనివల్ల ప్రజలకు స్థానిక నాయకత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందనే నమ్మకం కలగడమే కాకుండా స్థానిక సమస్యలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఈ సర్ వ్యూహం వెనుక ఒక పెద్ద లక్ష్యం ఉంది. అదే త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ సర్ ఫార్ములా ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయటం, ప్రచార వ్యూహాలను సిద్ధం చేయటం జరుగుతుంది. సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన నిరాశను పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను పునర్నిర్మించి బలమైన క్యాడర్తో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. అధికార కూటమి అంతర్గత సమీకరణలు, మహానాడు వేడుకలతో ముందుకెళ్తోంటే జగన్ క్షేత్రస్థాయి పోరాటాలకు గేర్లు మార్చారు. మరి జగన్ తెరపైకి తెచ్చిన ఈ సరికొత్త సర్ విధానం వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి జోష్ నింపుతుంది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుంది అనేది చూడాలి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు సరికొత్త వ్యూహాత్మక యుద్ధానికి వేదికైంది.